ఇప్పుడు సేల్ డీడ్ లేకుంటే ఆప్షన్ లేదా? లేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి నష్టం జరిగే అంశం ఇది. ఓకే. సేల్ డీడ్ ఖచ్చితంగా చేయమని చెప్తున్నాడు. ఇది కరెక్ట్ కాదంటున్నా నేను. అదే ప్రజల శ్రేయస్సుని, అప్లికెంట్ దారుల యొక్క శ్రేయస్సుని మనం దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఏంటంటే ఇది తప్పు. ఆప్షన్ ఇవ్వాలి, స్వేచ్ఛను ఇవ్వాలి ప్రభుత్వం. అది మనం స్వేచ్ఛను హరించినట్టే, అప్లికెంట్ దారుడి యొక్క స్వేచ్ఛని హరించినట్టే. నువ్వేమంటున్నావు? కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చిన అంటున్నావు, కానీ ప్రీ రిజిస్ట్రేషన్ మాడ్యూల్లోనే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి వివరాలన్నీ ఎంటర్ చేసి నువ్వు ఖచ్చితంగా అమ్మమంటున్నావు. ఇది అన్యాయం. నేను అమ్మను, ఉంచుకోవాలనుకుంటా, నా స్వేచ్ఛను హరించినట్టే. ఎవరన్నా ఈ విషయంలో కనుక ప్రభుత్వాన్ని నిలదీస్తూ కోర్టు కేసేస్తే ప్రభుత్వానికి ఎగనెస్ట్గా తీర్పు వస్తుంది, మళ్ళీ ఆగిపోతుంది. మన చట్టం అట్లుంది. ఖచ్చితంగా ఏ ఒక జీవో వచ్చిందనంటే ఏ ఒక్క సింగిల్ పర్సన్ యొక్క స్వేచ్ఛకి, హక్కుకి భంగం వాటిల్లదు. ఇక్కడ వ్యక్తిగత హక్కుని భంగం వాటిల్లే పద్ధతుల్లో ఉంది. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఏం చేయాలి, మన ప్రభుత్వం ఏం చేయాలనంటే దీన్ని తప్పనిసరిగా మళ్ళా కొత్తగా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఇవ్వాలి. 1000 రూపాయలు కాకపోతే దాన్ని 5000 చేయి, తప్పదనుకుంటే 10,000 చేయి. అంతేగాని దీన్ని ఖచ్చితంగా అమ్ము అనడం మాత్రం కరెక్ట్ కాదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను గమనించిన దాంట్లో ఉన్న లోపాన్ని గమనించిన నేను. అయితే ఇంకో ఆప్షన్ కూడా అడిగాడు. ఇప్పుడు లేఅవుట్లలో ఉన్న వాళ్ళది రెగ్యులరైజ్ చేసేది ఉందనుకోండి, మీది లేఅవుట్ ఉందండి, ఓ 10% 20% ప్లాట్లు అమ్మేశారు, మిగతా అమ్మకుంటూ ఉన్నాయి. అమ్మకుంటే ఎందుకున్నాయి అంటే అమ్మొద్దని గవర్నమెంట్ స్ట్రిక్ట్ తెచ్చింది కాబట్టి అమ్మకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వేరే వాళ్ళకి అగ్రిమెంట్ చేసి ఉన్నారు ఆ ప్లాట్లు అమ్ముతానని. వాళ్ళందరికీ ఈ ఆప్షన్ ద్వారా, ఈ మాడ్యూల్ ద్వారా మీరు అమ్మేవారుగా మీరుంటారు, కొనేవారుగా కొనుక్కున్న వాళ్ళు ఉంటారు. ఫీజు పేమెంట్లు అవన్నీ చేస్తాం, అప్పుడు ఇవ్వాలి.